ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మానవ జీవితానికి అత్యంత కీలకమైన అంతరంగిక భద్రత గురించి వివరిస్తుంది. మనం బాహ్యంగా కనిపించే ఆరోగ్యం, ఆస్తి, పేరు, ప్రఖ్యాతుల కోసం ఎంతో ప్రయాసపడతాం. కానీ వాక్యం సెలవిస్తుంది, వాటన్నిటికంటే ముఖ్యమైనది మన హృదయం. ఎందుకంటే మన జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయించేది మన హృదయమే. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును అని ఉంది. ఒక నదికి మూలస్థానం ఎలాగో మనిషి ప్రవర్తనకు, ఆలోచనలకు, మాటలకు హృదయం అలా మూలస్థానం. ఇక్కడ జీవధారలు అంటే కేవలం శారీరక జీవం మాత్రమే కాదు, అవి మన జీవిత గమనాన్ని నిర్దేశించే శక్తి కేంద్రాలు. మన హృదయంలో ఏముంటుందో మన జీవితం అటువైపే సాగుతుంది. మన హృదయం దేవుని వాక్యంతో నిండి ఉంటే మన జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. అదే చేదుతో నిండి ఉంటే అది మన ప్రయాణాన్ని నాశనం చేస్తుంది. మన సంభాషణలు, మన నిర్ణయాలు అన్ని హృదయంలో నుండే ఉద్భవిస్తాయి. అందుకే హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆ దారులు మనల్ని నిరంతరం ఉజ్జీవింపజేస్తాయి. ఉదాహరణకు, దావీదు తన హృదయాన్ని దేవుని వాక్యంతోనూ స్తుతితోనూ నింపుకున్నాడు. సౌలు తనను చంపాలని వెంటాడినప్పుడు కూడా దావీదు హృదయంలో పగకు బదులు దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయి. ఫలితం, అతని హృదయం నుండి క్షమాగుణం, ధైర్యం అనే జీవధారలు ప్రవహించాయి. అందుకే అతను దేవుని హృదయానుసారుడు అని పిలువబడ్డాడు. అలాగే యెరూషలేము గోడలు పడిపోయాయని విన్నప్పుడు నెహమ్యా హృదయం కనికరంతో నిండిపోయింది. అతని హృదయంలో పుట్టిన ఆ భారమే అతన్ని రాజు ఎదుట ధైర్యంగా నిలబడేలా చేసింది. ఫలితం, ఒక అధికారిగా ఉన్న వ్యక్తి తన సౌకర్యాలను వదులుకొని యెరూషలేము ప్రాకారాలను నిర్మించే గొప్ప నాయకుడిగా మారాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథం హెచ్చరిస్తున్నట్లుగా మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. హృదయం అనేది ఒక తోట వంటిది. మనం దేనికి చోటిస్తామో అదే అక్కడ మొలుస్తుంది. హృదయంలో దేవుని వాక్యం ఉంటే అది శాంతి, ప్రేమ మరియు ఓర్పు అనే ఫలాలను ఇస్తుంది. లోక సంబంధమైన వ్యర్థమైన ఆలోచనలు, అసూయ, ద్వేషం లోపలికి ప్రవేశించకుండా ప్రార్థన మన హృదయానికి ఒక కవచంలా పనిచేస్తుంది. నది ప్రవహిస్తూ ఉంటేనే పవిత్రంగా ఉంటుంది. అలాగే మన హృదయం దేవుని ఆత్మతో నిరంతరం నింపబడినప్పుడు మన నుండి ప్రవహించే మాటలు, మనం తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. రెండవదిగా, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంను భద్రంగా కాపాడుకొనుము అని ఉంది. లోకంలో మనం విలువైన వస్తువులను లాకర్లలో దాచుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని వాటన్నిటికంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి అని. లోకపు ఆకర్షణలు, అసూయ, కోపం, చేదు వంటివి మన హృదయంలోకి ప్రవేశించకుండా ఒక కాపలాదారుల్లా ఉండాలి. తప్పుడు ఆలోచనలు మన హృదయాన్ని కలుషితం చేయకుండా దేవుని వాక్యం అనే కవచాన్ని ధరించాలి. మన హృదయం దేవుని ఆలయం. దానిని మనం భద్రంగా ఉంచుకున్నప్పుడు దేవుని సాన్నిహిత్యం మనలో నిలిచి ఉంటుంది. ఏ శత్రువు మన మనశ్శాంతిని దొంగిలించలేడు. ఉదాహరణకు, యోసేపు ఐగుప్తులో ఒంటరిగా ఉన్నప్పుడు పోతీఫర్ భార్య అతనిని పాపం చేయమని ప్రేరేపించింది. అక్కడ అతన్ని చూసేవారు ఎవరూ లేరు. కానీ యోసేపు తన హృదయాన్ని అపవిత్రత నుండి కాపాడుకున్నాడు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందును అని తన హృదయంలో దేవుని పట్ల భయభక్తులను కాపలా ఉంచుకున్నాడు. ఫలితం, హృదయాన్ని భద్రంగా కాపాడుకున్నందుకు దేవుడు అతన్ని ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిని చేశాడు. అలాగే యూదా తన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడంలో విఫలమయ్యాడు. లోకపు ఆశ, ధనాపేక్ష అతని హృదయంలోకి ప్రవేశించడానికి అతను అనుమతించాడు. సాతాను అతని హృదయంలో ఆలోచన పుట్టించినప్పుడు అతను దానిని అడ్డుకోలేదు. ఫలితం, యేసుక్రీస్తునే 30 వెండి నాణాలకు అప్పగించి చివరికి తన జీవాన్ని కోల్పోయి నాశనమయ్యాడు. ప్రియులారా, మన హృదయం ఒక కోట వంటిది. ఆ కోట చుట్టూ మనం రక్షణ గోడను నిర్మించుకోకపోతే శత్రువు సులభంగా లోపలికి ప్రవేశిస్తాడు. యోసేపు తన హృదయం చుట్టూ దేవుని భయం అనే ప్రాకారాన్ని నిర్మించుకున్నాడు. అందుకే ఏ ప్రలోభం అతన్ని లొంగదీసుకోలేకపోయింది. మనం కూడా మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా మన హృదయంలోకి ఏమి వెళ్తున్నాయో జాగ్రత్తగా గమనించాలి. యూదా తన హృదయపు తలుపులను తెరిచి ఉంచాడు. లోభత్వం, డబ్బు ఆశ అనే చిన్న రంధ్రం ద్వారా సాతాను ప్రవేశించి అతన్ని మొత్తం జీవితాన్ని నాశనం చేశాడు. మన హృదయంలో చిన్నపాటి అసూయ లేదా కోపం ఉన్నా అది ముదిరిపోయి మన వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. లోకపు ఆకర్షణలు మన హృదయాన్ని తాకకుండా ఉండాలంటే దేవుని వాక్యమే మనకు రక్షణ కవచం. వాక్యం మన హృదయంలో ఉంటే
అది మనల్ని తప్పు చేయకుండా హెచ్చరిస్తుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు అనేకమైన ఆలోచనలతో ఒత్తిడితో సతమతమవుతున్నారా? బయట జరిగే పరిస్థితులు మీ మనస్సును కలిచివేస్తున్నాయా? అయితే ధైర్యం తెచ్చుకోండి. మీ హృదయాన్ని దేవుని వాక్యంతో భద్రపరచుకోండి. మీరు చేస్తున్న పనులలో లేదా ప్రయత్నాలలో విజయం సాధించాలంటే ముందుగా మీ హృదయం ప్రశాంతంగా యథార్థంగా ఉండాలి. మీరు మీ అంతరంగాన్ని దేవుని ఆధీనంలో ఉంచుకుంటే మీ నుండి బయలుదేరే ప్రతి ఆలోచన విజయానికి దారితీస్తుంది. మీ హృదయం దేవుని శాంతితో నిండును గాక. అపవాది వేసే తప్పుడు ఆలోచనల నుండి దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. మీ కుటుంబంలో ఆత్మీయ క్షేమము పొర్లిపారును గాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మా హృదయమును భద్రముగా కాపాడుకోవాలని మేం బాహ్యంగా కనిపించే ఆరోగ్యం, ఆస్తి, పేరు, ప్రఖ్యాతుల కోసం ఎంతో ప్రయాసపడతాం. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది మా హృదయమేనని నీవు సెలవిచ్చావు. నీకు స్తుతులు దేవా. హృదయం అనేది ఒక తోట వంటిది గనుక మేం దేనికి చోటిస్తామో అదే అక్కడ మొలుస్తుంది గనుక మా హృదయంలో మేము నీ వాక్యానికి చోటిచ్చి శాంతి, ప్రేమ మరియు ఓర్పు అనే ఫలాలను ఫలించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. మా హృదయం ఒక కోట వంటిది గనుక ఆ కోట చుట్టూ మేము రక్షణ గోడను నిర్మించుకోకపోతే శత్రువు సులభంగా లోపలికి ప్రవేశిస్తాడు గనుక మేము మా కళ్ళ ద్వారా, చెవుల ద్వారా మా హృదయంలోకి ఏమి వెళ్తున్నాయో జాగ్రత్తగా గమనిస్తూ మా హృదయం చుట్టూ నీ అందరి భయం అనే ప్రాకారాన్ని నిర్మించుకునే వారంగా ఉండటకు కృపచూపమని, మేము చేస్తున్న పనులలో, ప్రయత్నాలలో విజయాన్ని మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.